తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో బైపోల్ ఎన్నిక, మునుగోడు ఎన్నిక. ఇది ప్రాధాన్యత సంచరించి అసలు సమస్యలన్నీ పక్కదారిన బట్టి కేవలం ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తున్నటువంటి ప్రజలే మీడియానే తెలంగాణ అన్నట్టుగా ఈ రోజు ప్రచారాలు చేసుకుంటున్నటువంటి వీళ్ళు ఈరోజు తెలంగాణ అభివృద్ధి గాలికి కలిసి దేశ అభివృద్ధి మంటలో కలిసి దేశం ఎటన్నా పోని కానీ మా ఎన్నికలు మాత్రం లక్షలు వేలు కోట్లు ఎంతైనా ఖర్చు పెడతామనే రీతిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇద్దరూ కలిసి ఈ రోజు మునుగోడులో మొన్న మనం ఇంతవరకు కూడా చూసిన ఇది ఉప ఎన్నిక దుబ్బాకలో అదే విధంగా డబ్బులు చల్లడం. ఇక హుజరాబాద్ లో అయితే వేల కోట్ల రూపాయలను ఈ రోజు ప్రభుత్వ పరంగా డైరెక్ట్ పంచినటువంటి కేసీఆర్ ప్రభుత్వం. అటు మరి ఈటెల రాజేందర్ కూడా అంత పేరుంది, అంత అన్నిసార్లు ఎన్నికైండు, ఎమ్మెల్యేగా గెలిచిండు, కేసీఆర్ సస్పెండ్ చేస్తే వచ్చినటువంటి ఎన్నిక ఇది. మరి అక్కడ అభిమానులు కేవలం ఈటెల రాజేందర్ వంకనే ఉన్నారు అని అంటే కూడా నిజం చెప్పాలి అని అంటే అక్కడ కూడా వేల కోట్లు కేసీఆర్ పంచిండు, ఇటు ఈటెల రాజేందర్ పంచిండు. ఇక మూడో ఉప ఎన్నిక వస్తే అటు నాగార్జున సాగర్ అయితే అసలు బీజేపీకి ఏమాత్రం లేదు కాబట్టి హోరాహోరీన కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ నడిచింది. మరి ఇప్పుడు నాలుగో ఉప ఎన్నికకు వస్తే మునుగోడు ఉప ఎన్నిక. ఇది ఎవడు సస్తే రాలేదు, ఎవడు సస్పెండ్ అయితే రాలేదు, ఎవడు దేశాన్ని వదిలేసి విదేశాలకు పారిపోతే రాలేదు, ఇంకో ఎఫ్ఐఆర్ ఇంకొకటి మర్డర్ కేసు ఏదో ఉండి జైల్లో పోతే వచ్చినటువంటిది కాదు. కండకావరం ఎక్కువైపోయి తిన్న తిండి అరగక వచ్చిన కాంట్రాక్టులనల్లా సొమ్ము చేసుకుని రాజకీయ పబ్బం గడుపుకొని ఈ రోజు తన కాంట్రాక్ట్లే ప్రాధాన్యత తీసుకొని మునుగోడులో ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే మీకు 23,000 కోట్లు వస్తాయి అని రాజగోపాల్ రెడ్డికి 3 ఏళ్ల నుంచి గాలం వేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి లొంగిపోయి రాజకీయాన్ని తాకట్టు పెట్టేసి మునుగోడు ప్రజలు 2,30,000 మంది ప్రజల తలను తాకట్టు పెట్టి 23,000 కోట్ల కాంట్రాక్ట్ తెచ్చుకున్నటువంటి రాజగోపాల్ రెడ్డి నా దగ్గర ఏముంది, ఏం లేదు, నేనేం చేసినా అది చేసినా ఇది చేసినా అని 196 మాట్లాడిన గతంలో రాజగోపాల్ రెడ్డి మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. 18,000 కోట్లు 6 నెలల క్రితం నాకు కాంట్రాక్ట్ వచ్చింది. గత 3 సంవత్సరాలుగా నేను ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా బీజేపీకే ఫేవర్ గా స్టేట్మెంట్లు ఇస్తున్నా అనే తన నోటితోనే చెప్పినటువంటి ఈ మునుగోడు ఈ రోజు బీజేపీ అభ్యర్థి అయినటువంటి కేఏ పాల్ లాగా ఇంకొక కేఆర్పి పాల్ అంటే ఈయన పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కేఆర్ఆర్ పాల్ ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మనం చూసినాం. మరి ఈ రోజు మునుగోడులో ఆయనకు నిజంగానే అభిమానము, నిజంగానే ఆయన చేసినటువంటి మంచి పనులు, నిజంగానే దేశంలో ఈ రోజు అన్యాయం జరిగిపోతుంది. అందులో ముఖ్యంగా తెలంగాణలో మార్పు రావాలి, అభివృద్ధి జరగాలి, కుటుంబ పాలన పోవాలి అని అంటే నేను రాజీనామా చేస్తా, బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా అన్నటువంటి రాజగోపాల్ రెడ్డికి నీ వెనుక ఉన్నటువంటి జనానికి నువ్వు అంతగానో డబ్బెందుకు వస్తున్నావు, నీ వెనుక ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులకి కొనుక్కోవడానికి 1,000 కోట్లు 100 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? కార్లే గాని, స్కూటర్లే గాని, మందే గాని, ఇందే గాని ఒక్కొక్కళ్ళకి 20 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు కోట్లాది రూపాయలు. ఇందాక నేను ఒక చోట మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పిండ్రు ఈయన ఇస్తూ కొంతమందికంట పక్క నియోజకవర్గంలో విల్లాలు కట్టిస్తున్నాడంట. మరి ఇంతగానో డబ్బు ఎడికేలు వస్తుంది. ఇది ఓటుకు నోటు దొంగ కాదా రాజగోపాల్ రెడ్డి? దొంగతనంగా డబ్బులు పంచడం. బీజేపీ అంటే శుద్ధపూసలు, బీజేపీ అంటే దేశం కోసం ధర్మం కోసం బతుకుతారు. ఇన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి రాజగోపాల్ రెడ్డికి? ఈ రోజు ఈసీ ఏం చేస్తుంది? ఇంతగానో డబ్బు పంచుతుంటే మరి చెక్ పోస్టులల్లా మాలాంటి కార్లను 3 సార్లు 3 చోట్లలో చెకింగ్ జరుగుతుంది. కానీ వీళ్ళ డబ్బు ముందస్తుగానే చేరేసిండ్రా, లేకపోతే వాళ్ళు పెట్టిన స్థలాలు వీళ్ళకి తెలిసి నిధి చుట్టూ పాములో నిధి చుట్టూ ఎవరో కాపలా కాసినట్టుగా ఈ రోజు ఈయన పెట్టినటువంటి డబ్బుకి ఎక్కడెక్కడ దాచిపెట్టినటువంటిది ఈయన చేస్తున్నటువంటి ఈ రోజు ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి డబ్బంతా పంచుతుంటే ఈసీ ఏం చేస్తుంది? ఎక్కడ కూడా పట్టుకోరా. నిన్న ప్రగల్భాలు పలికినటువంటి హరీష్ రావుకి నేను ఒకటి అడుగుతున్నా. ఈరోజు రాష్ట్రంలో మీరు ఈ రోజు
పరిపాలనలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. నిన్న చెప్పినావు నువ్వు 200 కార్లు 1000 బైకులు అన్నావు. మరి ఈసీకి ఫిర్యాదు చేసి ఆయన ఎందుకు ఈ రోజు పోటీ చేయకుండా ఆయన సస్పెండ్ చేసి ఇచ్చే అధికారం నీకుంది కదా అని చేపించేది. మరి ఈసీతోని మాట్లాడి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. కేవలం మీడియా ముందు మాట్లాడి ఊరికే ఏదో మేము బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామంటే సరిపోతుందా? మీరిద్దరు లోపాయికాయ ఒప్పందం మేము నిన్ననే చూసినాము. మల్లారెడ్డి పక్కన బీజేపీ వచ్చి కూర్చొని తాక్కుంటూ తినుకుంటూ కూర్చున్నటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా మునుగోడు ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మీరిద్దరు కలిసి దేశ రాష్ట్రాలని సర్వనాశనం చేస్తున్నారు అని ఈ రోజు ఓడిపోతామనే భయంతో వీళ్ళు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు 86 మంది ఎమ్మెల్యేలను 2500 ఓట్లకు ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టిండ్రు. అంటే మీ దిక్కుమాలిన పరిపాలన గాని మీకున్నటువంటి వ్యతిరేకత గాని రాష్ట్రంలో ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఈవెందో కేసీఆర్ కూడా ఒక అంటే 2500 ఓట్లకో ఒక ఊరు గ్రామాన్నో ఒక గ్రామంకో తీసుకొని ఆయన పనిచేస్తున్నాడు అంటే దేశకి నేత ఏందో నాకు అర్థం కాలేదు. అంటే ఆలోచన చేయండి ఈ రోజు వీళ్ళకు ఉన్నటువంటి భయం ఏ విధంగా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెండూరు మండలానికి ప్రచారానికి వెళ్తున్నారు. అది ముందస్తుగానే రూట్ మ్యాప్ రిలీజ్ అవుతుంది కాబట్టి ముందస్తుగానే సోషల్ మీడియాలో గానీ మా కాంగ్రెస్ కార్యకర్తలు గానీ ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు రూట్ మ్యాప్ ఉంటది కాబట్టి రాత్రి 2 గంటల రాత్రికి ఇచ్చి చెండూరు మండలంలో ఉన్నటువంటి మా పార్టీ ఆఫీసును తగలబెడతారు, మా జెండాల్ని తగలబెడతారు, మా దిమ్మెల్ని తగలబెడతారు. ఇన్ని విధాల అరాచకాన్ని చేస్తున్నారంటే ఒక్క మహిళని ఓడగొట్టడానికి, ఒక్క మహిళని ఎదుర్కోవడానికి ఇన్ని పార్టీలు, ఇంత డబ్బు, ఇంత ప్రయోగము, ఇంత నీళ్ళల్లాగా మందు పైసా ఖర్చు పెడుతున్నారు అంటే మీకు ఈ రోజు వెన్ను పూసలో వణుకు పుట్టిందనే కదా. నిజంగానే మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డికి ఓటేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే గెలిపించిండ్రో ఈ రోజు అదే పార్టీ జెండా మోస్తున్నటువంటి ఈ రోజు పాల్వాయి శ్రవంతికి ఓటు వేసి వీళ్ళిద్దరు దిక్కుమాలిన డ్రామాలు ఆడుతున్నందుకు చర్మగీతం పాడాల్సినటువంటి అవసరం చెండూరు అలాగే మునుగోడు ప్రజలకు ఉన్నది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సభ కనుక సక్సెస్ అయితే అక్కడికి ఆల్రెడీ కాంగ్రెస్ సపోర్టర్స్ గా ఉన్నటువంటి ఆ మండలం మొత్తము వీళ్లకు భయం పుట్టుకుంది కాబట్టి మా పార్టీ ఆఫీసుని ఇంత చిల్లర నాటకాలు చేస్తే ఈ రోజు మీరు పార్టీ ఆఫీసుని తగలబెడితే మీ ప్రెస్టేషన్ మీ కసి తీరింది అనుకుంటారేమో కానీ ప్రజల లోపల ఇంకా రెట్టింపు ఉత్సాహము, రెట్టింపు మా మీద సానుభూతి వస్తుంది తప్పించి మా దగ్గర డబ్బులు లేవని ప్రజలకు అందరికీ తెలుసు. మీరు కేవలం దోచుకొని దేశాన్ని నమ్ముకొని ఈ రోజు ఒక్కొక్క ఉప ఎన్నికలు పెడుతున్నారని ఇద్దరు తెలుసు. నువ్వు కాళేశ్వరం మీద దోచుకుంటూ రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని ఈ రోజు కాంట్రాక్టులన్నీ కేసీఆర్ సొంతమై ఈ రోజు ఎన్ని వందల కోట్లన్నా పెడతాడు. అక్కడ కేంద్రంలో వాళ్ళు అన్ని సంస్థలు నమ్మేసి ఎంత డబ్బు అన్నా ఉంటది, బలం బలగం అన్ని వాళ్ళ దగ్గర ఆర్థికంగా అన్ని విధాల అన్ని రకాలుగా ఎదిగిపోయినటువంటి బీజేపీ పార్టీ అంగబలం, అర్ధబలం, ఆర్థిక బలం అన్ని బలాలుండి ఈ రోజు బల ప్రయోగం చేసి ఓటర్లను కొనుగోలు చేయాలని చూస్తే తగిన శాస్త్రి మునుగోడు ప్రజలు తగిన శాస్త్రి నేర్పిస్తారని మాత్రం డెఫినెట్ గా కోరుకుంటున్నా. అక్కడ మునుగోడు గెలుపు కాంగ్రెస్ కి ఇంకో ఊపిరి పోసది, ఇంకో గట్టి ప్రశ్నించడానికి మాకు బలమైనటువంటి శక్తి వస్తది అని మునుగోడు ప్రజల్ని కోరుకుంటున్నా. సీతక్కకు తోడుగా స్రవంతక్కని పంపించాలి మునుగోడు ప్రజలు అని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. ఇలాంటివన్నీ చేసినా ఏం చేసినా కాంగ్రెస్ గెలుపు ఖాయం. అక్కడ మీ దగ్గర డబ్బుండొచ్చు, మా దగ్గర పేదల ఓటు ఉంది, అదే మాకు బలమని నేను హెచ్చరిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.